రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే లాజిక్ ఓపెన్ హబ్ డెస్టినేషన్. ఓకేనా? సో అసలు దీన్ని ఎక్కడ ఉంటుంది? అది మన ఆర్ఎస్ సెవెన్కి వెళ్ళిన తర్వాత మన మోడలింగ్ లో ఇక్కడ ఓపెన్ హబ్ డెస్టినేషన్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది, ఒక యూనో లింక్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. సో అసలు ఓపెన్ హబ్ డెస్టినేషన్ దేనికి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఓపెన్ హబ్ డెస్టినేషన్ అని చెప్పి అంటున్నాం కదా, అంటే ఏంటి? మనం జనరల్గా బీడబ్ల్యూలో ఏం చేస్తుంటాము, బీడబ్ల్యూకి డేటా మనం ఆర్3 నుంచి తెచ్చుకుంటాం కదా. సో బీడబ్ల్యూ అనేది ఏంటి? రిపోర్టింగ్ టూల్. సో రిపోర్టింగ్ కంటే ఏంటి, మరి డేటా రిపోర్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాను తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి అంటే మనం ఎక్కడ తెచ్చుకుంటాము? ఆర్3 నుంచి తెచ్చుకుంటాము, లేదంటే ఫ్లాట్ ఫైల్స్ నుంచి లోడ్ చేసుకుంటాము. లోడ్ చేసుకుని మన బీడబ్ల్యూ ప్రొవైడర్స్కి డేటా లోడ్ అయిన తర్వాత దాని మీద మనం రిపోర్టింగ్ చేస్తాం కదా. రిపోర్టింగ్ రిపోర్టింగ్ అయిపోతుంది. అలానే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం ఎలా అయితే ఆర్3 నుంచి డేటా తెచ్చుకుని రిపోర్టింగ్ చేస్తున్నామో, అలాగే వేరే సిస్టమ్స్ కూడా మన దగ్గర నుంచి డేటా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, వేరే సిస్టమ్స్ అంటే ఏంటి? థర్డ్ పార్టీ సిస్టమ్స్ లైక్ ఎనీ ఒరాకిల్ డీబీ కానీ, లేకుంటే అదర్ మళ్ళీ ఎస్ఏపి ఈసీసీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఆర్3 కూడా ఒక్కొక్కసారి మేబీ బీడబ్ల్యూ నుంచి డేటా కావాల్సి ఉంటుంది. ఓకే, సో వేరే సిస్టమ్స్ మన బీడబ్ల్యూ నుంచి డేటా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని ఎలా ప్రొవైడ్ చేస్తాం? మనం వేరే డేటాని తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఆ డేటా సోర్స్ క్రియేట్ చేసుకుని ఆర్3 నుంచి డేటాని మనం ఫెచ్ చేసుకుంటున్నాం, బీడబ్ల్యూ సిస్టమ్ కాబట్టి. బట్ వేరే సిస్టమ్స్ కనుక బీడబ్ల్యూ డేటా కావాలి అంటే మోస్ట్లీ మనం ఎలా ఇస్తామంటే ఫ్లాట్ ఫైల్ రూపంలో ఇస్తాము. అంటే ఏంటి? డాట్ సిఎస్వి ఫైల్, డాట్ టీఎక్స్టీ ఫైల్, ఈ రూపంలో మనం వాళ్ళకి డేటాని ఇస్తామన్నమాట. మెయిన్గా సిఎస్వి ఫైల్ అనుకోండి. ఓకేనా? సో మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ఓపెన్ హబ్ డెస్టినేషన్ యూస్ చేసుకుని మనం మన బీడబ్ల్యూలో ఉన్న డేటాని సిఎస్వి ఫార్మేట్లో కన్వర్ట్ చేసి మనం దాన్ని ఒక ప్లేస్లో సేవ్ చేస్తాం. దాన్ని ఏమంటాం అంటే లాజికల్ ఫైల్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఏంటి చెప్తాను ఆగండి. AL11 వెళ్ళామనుకో, ఇదేంటిది? AL11. ఇవన్నీ ఎస్ఐపి డైరెక్టరీస్. ఇప్పుడు మన సిస్టంలో మనం సి డ్రైవ్, డి డ్రైవ్ ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక డేటాబేస్ ఫోల్డర్ ఉంటుంది, షేర్డ్ ఫోల్డర్ ఉంటుంది అనమాట. వాటిని ఎస్ఐపి వాళ్ళు ఇలాగా కాన్ఫిగర్ చేస్తారు. ఏంటంటే AL11లో ఈచ్ ఫోల్డర్ కూడా మనకి ఒక్కొక్క లైన్ ఐటమ్ వచ్చేటట్టు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాం అనుకోండి. దేనికి వెళ్దాం ఇక్కడ? ఇక్కడ చూడండి. ఉమ్, ఇక్కడ డిఐఆర్ ట్రాన్స్ అని ఉంది కదా, ఇది ఒక డైరెక్టరీ అనమాట, అంటే ఫోల్డర్. ఓకేనా? ఈ ఫోల్డర్ నావిగేషన్ ఏంటి? /USR SAP అండ్ /trans. ఈ పర్టికులర్ నావిగేషన్ లో మనకి ఫోల్డర్ ఉంటుంది, ట్రాన్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ట్రాన్స్ అనే ఫోల్డర్ లో మీరు చూసారనుకో, డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి మళ్ళీ ఫర్దర్ గా. ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ లో మళ్ళీ ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, డేటా అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే అందులో చూడండి ఇవన్నీ కూడా .SAP ఫైల్స్ అనమాట ఇవన్నీ. ఎట్ ద ఎండ్ నేను చెప్తానంటే ఇక్కడ ఇది AL11 అనేది డైరెక్టరీ అనమాట, అప్లికేషన్ ఫైల్ సర్వర్ అంటాం చెప్పాలంటేని. ఇందులో మనం ఫైల్ని ప్లేస్ చేస్తాం. ఎక్కడ ప్లేస్ చేస్తామంటే, మనం ఒక ఫోల్డర్ ముందే అనుకుంటాము. మనం ఏం చెప్తాము అవుట్ సైడ్ వెండర్కి ఏం చెప్తామంటే, మేము రెగ్యులర్గా ఫైల్ని ఒక లొకేషన్లో ప్లేస్ చేస్తాము, మీరు ఆ లొకేషన్ నుంచి ఫైల్ని తీసుకోండి అని చెప్పి చెప్తామన్నమాట. ఓకే, సో ఇందులో మనం సో మన వర్క్ కోసం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయించుకుంటాం బేసిస్ వాళ్ళతో. రెగ్యులర్గా ఫైల్ని అక్కడే ప్లేస్ చేస్తూ ఉంటాం అనమాట. సో అవునండి, ఇది నా ఇంకోటి ఏమైనా ఉందని చూస్తాను నేను. ఉమ్, కాదు, వర్క్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A4H D04లో వర్క్ అనే ఫోల్డర్ ఉంది. ఈ వర్క్ అనే ఫోల్డర్లో చూడండి ఇవన్నీ కూడా .CSV ఫైల్స్. ఇందులో చూడండి ఇక్కడ కాలమ్, ఫీల్డ్ నేమ్, దానిలో ఉన్న కంటెంట్ అవంతా కూడా మనం ఇందులో ప్లేస్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఓకే, ఇలా సిఎస్వి ఫైల్ ఫార్మాట్లో మనం వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిఎస్వి ఫైల్ని వాళ్ళు తీసుకుని వాళ్ళ సిస్టంలోకి డేటాని లోడ్ చేసుకుంటారు. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే, మనం మన దగ్గర ఉన్న బీడబ్ల్యూ డేటాని ఎలా ఈ సిఎస్వి ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. ఏ కాన్సెప్ట్ ద్వారా? ఓపెన్ హబ్ డెస్టినేషన్ ద్వారా. ఓకేనా? సో ఓపెన్ హబ్ డెస్టినేషన్ అంటే ఏదైనా బయట వాళ్ళకి డేటా ఇవ్వడం కోసం మనం యూజ్ చేసే మెకానిజం అనమాట. సో ఈ ఓపెన్ హబ్ డెస్టినేషన్ ఎలా క్రియేట్ చేస్తాము? లెట్స్ సి. అదే ఇన్ఫీరియర్స్ ఉంటాయి ఇక్కడ కూడా. యా. సో అనిత ఇన్ఫో ఏరియా అని చెప్పి ఒకటి ఉంది కదా. సో ఓపెన్ హబ్ డెస్టినేషన్ ఏంటంటే, ఇన్ఫో ప్రొవైడ్ ట్యాబ్ నుంచి చేయడం కుదరదు. ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఓపెన్ హబ్ డెస్టినేషన్ అనే ఈ ట్యాబ్ పర్టికులర్ ట్యాబ్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఇన్ఫో ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాము. సో ఇక్కడ మనం ఓపెన్ హబ్ డెస్టినేషన్ రైట్ క్లిక్ కొట్టి చూడండి, క్రియేట్ ఓపెన్ హబ్ డెస్టినేషన్ ఉంది కదా, ఇలా మనం క్రియేట్ చేయొచ్చు.
బట్ ఓపెన్ హబ్ డెస్టినేషన్కి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? సో సోర్స్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ఫో ప్రొవైడర్ ట్యాబ్కి వెళ్ళి మన అనిత ఇన్ఫో ఏరియాలో మనకి ఏమైనా డేటా ఏమైనా ఉన్న ప్రొవైడర్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటాను నేను. ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సేల్స్ డెలివరీ అని చెప్పేది ఉంది కదా, ఇందులో డేటా ఏమైనా ఉందా అని చెక్ చేద్దాం. ఇందులో ఎట్లా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంది కదా, చూద్దాం. ఇందులో డేటా ఉన్నట్టుంది. కంటెంట్ ఇన్ఫో క్యూబ్ కంటెంట్ డేటా అయితే ఉంది. ప్రస్తుతం ఫీల్డ్ సెలెక్షన్ కాబట్టి సెలెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇందులో అట్లీస్ట్ ఒక 5-10 రికార్డ్స్ అయితే ఉన్నాయి కదా. ఓకే, ఈ డేటాని మనం ఈ డేటాని మనం సిఎస్సి ఫైల్లోకి మనం అవుట్ సైడ్ వాళ్ళకి ఎలా ఇవ్వాలో చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ డిఎస్ క్యూబ్ ఉంది కదా, ఈ క్యూబ్ నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఈ టెక్నికల్ నేమ్ని సేవ్ చేసుకుంటాను. ఇది ఒక క్యూబ్. మళ్ళీ ఒక డిఎస్ఓ కూడా చూద్దాం ఉండండి, ఏదైనా ఉందేమో. సేల్స్ ఆర్డర్ అని చెప్పేసి డిఎస్ఓ ఉంది కదా, ఇందులో ఫెయిల్ అయిపోయింది. డేటా ఇందులో కూడా డేటా ఉంది కదా. సో ఇది ఒక డిఎస్ఓని ఒక క్యూబ్ జస్ట్ రిఫరెన్స్ కోసం తీసుకుంటున్నాను. రెండు అవసరం లేదు మనకి, ఏ ఒకటి ఉన్నా సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఓపెన్ హబ్ డెస్టినేషన్ అనే ట్యాబ్కి వెళ్తున్నాను. మన ఇన్ఫో ఏరియాకి వెళ్ళాను. మన ఇన్ఫో ఏరియాకి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ కొట్టి ఏం చేస్తున్నాను, క్రియేట్ ఓపెన్ హబ్ డెస్టినేషన్ అంటున్నాను. సో ఓపెన్ హబ్ డెస్టినేషన్ పేరు ఇచ్చుకోవాలి కదా. సో ఎలా ఇచ్చుకుందాం, GOH అని ఇచ్చుకుందాము. అండర్ స్కోర్ మన డిఎస్ వన్ నేమ్ ఉంటుంది కదా, ఈ డిఎస్ వన్ నేమ్ ఇవ్వడానికి కోసం ట్రై చేద్దాము. ట్రాన్సాక్షన్ TDC GNA అని ఉంటుంది. ఓపెన్ హబ్ డెస్టినేషన్ ఇప్పుడు ముందర మన నేమింగ్ కన్వెన్షన్ GNAOH ఇద్దాం. మేబీ అంత నేమ్ ఎక్స్పెక్ట్ చేయకపోతే కనుక అప్పుడు మనం తీసేద్దాం దాన్ని. ట్రాన్సాక్షనల్ డేటా OHT. ఓకే, అండ్ టెంప్లెట్ కింద ఏం చేస్తాను, మళ్ళీ స్ట్రక్చర్ అంతా నేను డిఫైన్ చేయకుండా టెంప్లెట్ కింద ఏం చేస్తానంటే నా క్యూబ్ ఉంది కదా, ఇన్ఫో క్యూబ్ నేమ్, ఆ ఇన్ఫో క్యూబ్ నేమ్ టెంప్లెట్ కింద ఇచ్చేస్తాను. సో దట్ ఏం జరుగుతుంది, ఈ క్యూబ్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా స్ట్రక్చర్ కింద ఇది క్రియేట్ అయిపోతుంది. ఇది ఓకే. క్రియేట్ ట్రాన్స్మిషన్ డిటిపి అని చూసారా. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సిస్టమే బై డిఫాల్ట్ గా ట్రాన్స్మిషన్ డిటిపి క్రియేట్ చేస్తుంది అనుకుంటా. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. చూడండి, డెస్టినేషన్ వచ్చేసి ఏమంటుంది, ఇక్కడ ఓపెన్ హబ్ డెస్టినేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది ఏమడుగుతుంది, మన డెస్టినేషన్ ఎక్కడికి అంటే మీరు ఎక్కడ ఫైల్ని ప్లేస్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది అనమాట. ఓకే, డెస్టినేషన్ టైప్ వచ్చేసి డేటాబేస్ టేబుల్ అని చెప్పేసి అదే ఒక టేబుల్ని క్రియేట్ చేసేస్తుంది. చూడండి, మన సిస్టంలో /BIC/OH TDC అనే ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది సిస్టమ్. ఓకేనా, ఇది ఇప్పుడు డేటాబేస్ టేబుల్ అయితే. అలా కాదు, నా డెస్టినేషన్ వచ్చేసి ఫైల్ అన్నాను అనుకోండి, అప్పుడు చూడండి మొత్తం మారిపోయింది ఇక్కడ ఇదంతాని. సో ఇక్కడ ఏమొస్తుంది, ఫైల్ నేమ్ వచ్చేసి .csv ఫైల్ కింద తీసుకుంటుంది. ఇక్కడ ఇదేమో మనం ఇచ్చిన ఓపెన్ హబ్ డెస్టినేషన్ డిఎస్ఓ నేము, అదే ఓపెన్ హబ్ డెస్టినేషన్ నేము .csv ఫైల్ ఇది క్రియేట్ చేస్తుంది కానీ ఎక్కడ క్రియేట్ చేస్తుంది, డైరెక్టరీ ఇంకా మనం చెప్పలేదు. సో డైరెక్టరీ చెప్పాలి. సో డైరెక్టరీకి వెళ్ళి ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, డైరెక్టరీ దగ్గర ఇది ఏమడుతుంది, నేను F4 హెల్ప్కి వెళ్ళినప్పుడు ఇది నా లోకల్ సిస్టమ్ చూపిస్తుంది. అంటే ఏంటి, బీడబ్ల్యూలో డేటాని మీరు మళ్ళీ మీ లోకల్ ఫైల్లోకి ఏదైనా డంప్ తీసుకోవాలి అన్నా కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ మనం లాజికల్ ఫైల్ కన్నా ముందు ఫస్ట్ నా సిస్టంలోకి తెచ్చుకుంటాను డేటాని. ఆ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కింద లాజికల్ ఫైల్లో కూడా ఎలా వెళ్ళాలో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇందులో ఏం చేస్తాను, నేను లైబ్రరీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్కి వెళ్ళి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఓకే చెప్తున్నాను ఇక్కడ నేను. సో డాక్యుమెంట్స్లో క్రియేట్ చేయడానికి సి డ్రైవ్ అయితేనే బెస్ట్ అనుకుంటానండి. సి డ్రైవ్లో ఏం చేస్తానంటే మేక్ న్యూ ఫోల్డర్ పెడతాను. ఇక్కడ ఎస్ఐపి డేటా అని చెప్పేసి ఇస్తానండి. సి డ్రైవ్లో ఎస్ఐపి డేటా అని చెప్పి మనం క్రియేట్ చేసాము. సి డ్రైవ్లో టెస్ట్ నాకు ఫోల్డర్ ఉంది కదా,
ఈ టెస్ట్ ఫోల్డర్ తీసేసుకుంటాను నేను, మనకి ఈజీగా అయిపోతుంది పని. ఓకే. సో C3లో టెస్ట్ అనే ఫోల్డర్ లోపల ఇప్పుడు మనకి ఇలా CSV ఫైల్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ CSV ఫైల్ ఏ టైపు, కామా సెపరేటెడ్ కావాలా, పైప్ డెలిమిటెడ్ కావాలా, ఏదైనా మన ఇష్టం అనమాట. సెమీకాలన్ కాకుండా కామా డెలిమిటెడ్ తీసుకుందాం, సెమీకాలన్ డెలిమిటెడ్ తీసుకుందాం పోనీ సరదాగా. ఓకేనా? లేకుంటే పైప్ డెలిమిటెడ్ అనేది తీసుకోవచ్చు, మన ఇష్టం అది. అంటే ఇప్పుడు నువ్వు డేటా సెపరేటర్ మన ఇష్టం, ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. సో ఇదేమి మార్చకలేదు, దాన్ని అలా ఉంచేద్దాం. ఓకే, ఇచ్చేసి నెక్స్ట్ ఏంటి, ఫీల్డ్ డెఫినేషన్కి వెళ్తున్నాం. మనకి ఎలా చేయాలి పర్మిషన్. సో ఇప్పుడు ఇది చూసారనుకో, క్యూబ్ నుంచి మనం టెంప్లెట్ గా తీసుకున్నాం కదా, ప్రస్తుతానికి క్యూబ్ లో ఐటమ్ నేమ్, క్వాంటిటీ, మెటీరియల్ ఈ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫీల్డ్స్ అన్నిటిని కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి, సింపుల్ గా ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాను పర్మిషన్. ఓకే. సో ఎలా ఇప్పుడు చూడండి, ఓపెన్ హబ్ డెస్టినేషన్ క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం మనం ఇందాక టిక్ మార్క్ పెట్టాం కదా, క్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్ డిటిపి అని. సో చూడండి, నా క్యూబ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, క్యూబ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ అయింది, దానికి కావాల్సిన డిటిపి కూడా క్రియేట్ అయిపోయింది. సో డిటిపిలో ఇప్పుడు ఈ డిటిపిని రన్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ డిటిపిని రన్ చేస్తే ఏం జరుగుతుందంటే, మన క్యూబ్ లోని డేటా అంతటిని కూడా అది టెస్ట్ సిస్టమ్, టెస్ట్ అనే ఫోల్డర్ లో ఒక CSV ఫైల్ కింద జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫరింగ్ డేటా ప్యాకెట్ 1 అని చెప్పేది ఉంది కదా. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. ద రిక్వెస్ట్ హ్యాస్ బిన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు డిస్ప్లే ద రిక్వెస్ట్ అంటే ఎస్ అన్నాను. సో 5 రికార్డ్స్ వెళ్ళాయంట. దీన్ని ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు, అప్డేట్ ఇన్ ఓపెన్ అప్ డెస్టినేషన్ క్యూబ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి సి డ్రైవ్కి వెళ్ళి, ఇందులో టెస్ట్ అనే ఫోల్డర్ ఉంది. ఈ టెస్ట్ అనే ఫోల్డర్కి వెళ్ళామనుకోండి, చూడండి TDC. ఓకే, కామా సెపరేటెడ్ ఫైల్ ఇది. రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ చేసామనుకో, మన డేటా చూడవచ్చు. చూడండి, కామా సెపరేటెడ్ తో మొత్తం మన డేటా అంతా కూడా ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, ఏం నేర్చుకున్నామంటే, ఓపెన్ హబ్ డెస్టినేషన్ ద్వారా మన క్యూబ్ లో డేటాని మన లోకల్ ఫైల్ సర్వర్ లోకి ఎలా తెచ్చుకోవాలని చూస్తున్నాం, అంటే లోకల్ సిస్టమ్ లోకి ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే, మనం ఇంకొక ఓపెన్ హబ్ డెస్టినేషన్ ఇది ఇక్కడికే వెళ్దాం. ఇక్కడికే వెళ్ళి ఈసారి ఏం చేస్తాను నేను, ఇక్కడ ఫైల్ సర్వర్ అని చెప్పేసి, ఫైల్ సర్వర్ కాకుండా ఆ, ఇక్కడ లాజికల్ ఫైల్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఫైల్ సర్వర్ దగ్గర ఒక టిక్ మార్క్ ఉంది చూడండి, అప్లికేషన్ సర్వర్ అని చెప్పేసి, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఆటోమేటిక్ గా మొత్తం ఇంటర్ఫేస్ మారిపోయింది. ఇందాక ఫైల్ అన్నప్పుడు మన సిస్టంలో ఒక ఫైల్, ఎప్పుడైతే అప్లికేషన్ సర్వర్ అని చెప్పి నేను టిక్ చేశానో, ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏమైపోతుంది, ఇది ఇందాక AL11 చూపించాను కదా, ఆ ఫోల్డర్ లోకి ఇవ్వాలన్నమాట. సో సర్వర్ నేమ్ హనా2, ఫైల్ నేమ్ ఇది. చూడండి, ఆటోమేటిక్ డైరెక్టరీ కూడా USR SAP వర్క్ ఉంది కదా, మేబీ ఓన్లీ దీనికి మాత్రం యాక్సెస్ ఉన్నట్టుంది. సో అందుకని ఆటోమేటిక్గా ఇక్కడికే వచ్చింది. సో దీన్ని ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను DTP ఒకసారి రన్ చేస్తాను నేను, ఎందుకంటే చేంజ్ అయింది కదా డెస్టినేషన్, అందుకని DTP ఇన్యాక్టివ్ అయింది. సో DTPని యాక్టివేట్ చేసి ఒకసారి రన్ చేస్తాను. ఓకే, ఓకే, సారీ. ఈ డిటిపి వచ్చేసి ఏ టైప్ ఆఫ్ డిటిపి ఉంది, డెల్టా డిటిపి ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం నేను డేటా తెచ్చేస్తాను కదా, సో ఇంక ఫర్దర్ గా డేటా ప్రాసెస్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి అది 0 రికార్డ్స్ తీసుకొచ్చింది. అదే ఈ డిటిపి నేను ఫుల్ డిటిపి కింద తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది కుదరదు అనుకుంటాను. కొత్త డిటిపి క్రియేట్ చేసుకుందాము. క్రియేట్ కాపీ డిటిపి. ఈ కాపీ డిటిపిని ఏం చేద్దాం, మనం దీన్ని ఫుల్ డిటిపి కింద క్రియేట్ చేసుకుందాము. యాక్టివేట్. సో ఇప్పుడు ఈ డిటిపిని రన్ చేద్దాం. 5 రికార్డ్స్ వెళ్ళాయి. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను అనుకోండి, అప్డేట్ ఆఫ్ ఓపెన్ హబ్ డెస్టినేషన్ ఉంది కదా, చూడండి 5 డేటా రికార్డ్స్ ట్రాన్స్ఫర్ టు USR SAP D04 వర్క్ లో ఉన్న .csv ఫైల్ ఇక్కడికి వెళ్ళింది ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మన అప్లికేషన్ లాజికల్ ఫైల్స్ AL11 అనమాట, అందులోకి వెళ్ళి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, ఎందుకంటే ఇదే కదా ఫోల్డర్. ఇందులో ఇప్పుడు మనం డేట్ కూడా ఉంటుంది. సో ఈ రోజు డేట్ 2022తో మనకి ఏమైనా ఫైల్ వచ్చిందో ఇక్కడ చెక్ చేసుకోవాలి. 2022-02-01 అని చెప్పేసి ఒక ఫైల్ వస్తుంది. మన ఫైల్ నేమ్ కూడా మనకు తెలుసు కదా. చాలా ఫైల్స్ ఉండి వెతుక్కోవడం కష్టంగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు,
దీన్ని సార్ట్ చేసేయచ్చు. ఈ లాస్ట్ చేంజ్ ఉంది కదా, దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫైల్ పైకి వచ్చేస్తుంది. చూసారా, s_ZNOHTDC అని .csv అని ఉంది. ఇది ఇప్పుడు మనకి స్ట్రక్చర్ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఎస్ అన్నది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు నేను లోడ్ చేసిన ఫైల్ యొక్క స్ట్రక్చర్ ని చూపిస్తుంది. ఓకేనా, ఇది డేటా ఉండదు ఇందులోని. అసలు రికార్డ్ వచ్చేసి డేటా వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ZNOHTDC.CSV. సో ఇందులోకి వెళ్తే మన డేటా ఉంటుంది. ఓకే, సో అంటే ఏంటి, ఈ ఓపెన్ హబ్ డెస్టినేషన్ లాజికల్ ఫైల్ సర్వర్లోకి డేటా ప్లేస్ చేస్తున్నప్పుడు సిస్టమ్ 2 ఫైల్స్ ని జనరేట్ చేస్తుంది. ఏంటి, ఒకటి ఏంటంటే స్ట్రక్చర్ ఫైల్, ఇంకోటి ఏంటంటే డేటా ఫైల్. స్ట్రక్చర్ ఫైల్లో నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, దాని డేటా టైప్ ఎంత, లెంత్ ఎంత, అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఈ పర్టికులర్ ఫైల్ మనం ఇచ్చిన ఫైల్ నేమ్ ప్రకారం ఉన్న దాంట్లోనేమో ఓన్లీ మనకి డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ తీసుకెళ్ళి నేను అవుట్ సైడ్ వెండర్కి ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి ఒకసారి అర్థం కాకపోవచ్చు అసలు ఈ కాలం ఏంటి, ఈ కాలం ఏంటి అని అర్థం కాదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం మన సిస్టమ్ ఈ స్ట్రక్చర్ని కూడా డిఫైన్ చేస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఈ 2 ఫైల్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఫైల్ వచ్చేసి నాది ఏంటది ఐటమ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్, సెకండ్ ఫైల్ యూనిట్, థర్డ్ కాలం వచ్చేసి మెటీరియల్ అని చెప్పేసి వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడానికి క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఓపెన్ హబ్ డెస్టినేషన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఏం నేర్చుకున్నాము, మన బీడబ్ల్యూ నుంచి డేటాని మన లోకల్ సిస్టంలోకి ఎలా తెచ్చుకోవాలని నేర్చుకున్నాము ఫైల్ ఫార్మేట్లో. అలానే అదే ఫైల్ని తీసుకెళ్ళి మన లాజికల్ ఫైల్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ ఉంటుంది కదా, ఈ సర్వర్లో ఎలా పెట్టాలనేది కూడా మనం నేర్చుకున్నాం. సో అప్లికేషన్ సర్వర్లో పెట్టేసిన తర్వాత మనం ఏం చెప్తాం, రియల్ టైంలో మనం రెగ్యులర్గా రియల్ టైంలో ఒక ఫోల్డర్ తీసుకుని ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా ఆ ఫోల్డర్లోనే ప్లేస్ చేస్తాం. సో అవుట్ సైడ్ వెండర్స్ ఈ ఫోల్డర్ని ఎప్పుడూ మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఈ ఫోల్డర్లోకి వాళ్ళు చెప్పిన నేమింగ్ కన్వెన్షన్లో ఫైల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు దాన్ని రీడ్ చేసుకుని ప్రాసెస్ చేసుకుంటారు. జనరల్గా అయితే డైలీ వన్స్ ఈ పర్టికులర్ టైం కల్లా మేము ఫైల్ ప్లేస్ చేస్తామని చెప్పి మనము అగ్రి అవుతాము క్లయింట్తోని. సో వాళ్ళు అదే టైంకి వాళ్ళు అక్కడ చెక్ చేసుకుంటూ ఉంటారు ఫైల్ ఉందా లేదా అని చెప్పేసి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన డ్యూ టు డేటా లోడ్స్ డిలే అవడం వల్ల ఫైల్ మనం ఆ టైంకి ప్లేస్ చేయలేకపోతే మనం కన్సర్న్ టీమ్కి ఇంటిమేట్ చేయాలి, ఫైల్ ఇంకా డిలే అవుతుంది ఈ రోజని. సో ఆటోమేటిక్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మాన్యువల్గా ప్రాసెస్ చేసుకుంటారు. ఎందుకంటే అన్ని కూడా ఆటోమేషన్ జరుగుతాయి కదా మన సిస్టంలో, అందుకని చెప్పేసి. ఓకే, సో ఇంకొకటి ఇందులో ఏమున్నాయి, సో ఇక్కడితో ఈ కాన్సెప్ట్ అయిపోయింది. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.